హాయ్ అండి. ముందు వీడియోలో తిరుపతి మెట్లెక్కి వస్తున్నామని చెప్పాం కదా. పైకి వచ్చాక ఇక్కడ తిరుపతి దేవస్థానం వాళ్ళు రూమ్స్ ఇస్తున్నారు. సిఆర్ఓ ఆఫీస్ అని అక్కడ ఉంటుంది. అక్కడ మెట్లెక్కి కొంత ఎదురుకు వచ్చాక సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ రూమ్స్ ఇస్తున్నారు. 50, 100, 1000 రూపీస్ రూమ్స్ ఇస్తున్నారు. 1000 అయితే ఏసీ. అంత వద్దు అనుకున్న వాళ్ళు 150 రూపీస్ రూమ్స్ ఉన్నాయి. అక్కడ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాక మీకు రూమ్ బుక్ చేసి ఒక రిసిప్ట్ ఇస్తారు. సో అది ఎక్కడ వచ్చిందో చూసుకుని టైం పడుతుంది, 2-3 అవర్స్ అలా పడవచ్చు. అది చూసుకుని అది ఎక్కడ వచ్చిందో ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ అది రిసిప్ట్ చూపిస్తే మీ ఫేస్ మ్యాచ్ అయిందో లేదో చూసుకుని అక్కడ మళ్ళీ ఇంకో రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకుని కొంత ఎదరికి వస్తే అక్కడ రూమ్ కీ ఇస్తారు. ఆ రూమ్ కీ తీసుకుని రూమ్లోకి 2 అవర్స్ లోపు రూమ్లోకి వచ్చేయాలి, లేదా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మీకు ఆ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. మాకు అయితే 100 రూపీస్ కానీ పెట్టుకున్నాం, కానీ 50 రూపీస్ రూమే దొరికింది. సో 50 రూపీస్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. సో 2 బెడ్స్ వచ్చినాయి. ఫస్ట్ రూమ్ ఇది ఎంట్రీ రూమ్. తర్వాత హాలు, ఇక్కడ ఒక బెడ్ వచ్చింది. మీకు ఏమన్నా పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు, ఒక చైరు, వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. గ్రీజర్ కూడా ఇచ్చారు, హాట్ వాటర్ వస్తుంది. సో పిల్లలు ఉన్నాయి ఏమన్నా బాగా యూజ్ అవుతుంది. మేము ఫస్ట్ టైం వచ్చి పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. సో ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొన్ని మీకు ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో బాయ్.